టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా మధ్య నెలకొన్న మరగుజ్జు వివాదం సద్దుమణిగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనంతరం బుమ్రా బవూమా వద్దకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవూమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే ప్రొటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను ఆలింగనం చేసుకుంటూ నవ్వుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగిందంటే, సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవూమా గుడ్ లెంత్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవూమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్కు తాకింది. దీంతో వెంటనే బౌలర్లతో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అపీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు. దీంతో డీఆర్ఎస్ తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చర్చించాడు. బంతి ప్యాడ్కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా బవూనా బి హై అని సమాధానమిచ్చాడు. బవూనా అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం. బవూమా పొట్టిగా ఉండడం వల్ల బంతి స్టంప్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ బుమ్రా ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్ యాషల్ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి చర్చ జరగలేదు. ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదని అనుకుంటున్నానని ప్రిన్స్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇక ఈ మ్యాచ్లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.